మీరు ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది మ్యాటర్ కాదు. ఈ లాస్ట్ 7 డేస్ ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే మీ ఎంసెట్ ర్యాంక్ ని డిసైడ్ చేస్తుంది. ఇఫ్ మీరు ఎవరైనా ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన ఫాలో అయినా మీరు కొంచెం మంచి స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మెయిన్ గా 2 పార్ట్స్ గా చెప్పబోతున్నాను. ఫస్ట్ పార్ట్ లో అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళని ఉద్దేశించి రిమైనింగ్ వీడియో అనేది ఉంటుంది. ఇప్పుడైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి చూద్దాము. మీరైతే ఈ లాస్ట్ 7 డేస్ లో కొత్త చాప్టర్స్ నేర్చుకోకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ మాక్సిమం చాప్టర్స్ నేర్చుకొని ఉంటారు కాబట్టి వాటికి రివిజన్ కి టైం ఇస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మీరు అన్ని సగం నేర్చుకొని ఏది అటెంప్ట్ చేయకుండా ఉండే కంటే ఈ నేర్చుకున్నవి పర్ఫెక్ట్ అయితే బెటర్ కదా. ఫార్ములాస్ రివైజ్ చేసుకోవడం, వాటి రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడం అయితే మెయిన్ గా చేయండి. అలాగే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఇప్పటి వరకు సాల్వ్ చేయకపోయినా ఖచ్చితంగా సాల్వ్ చేయండి. చాలా మంది చెప్తున్నారు, మీరు వింటున్నారు, బట్ సాల్వ్ చేయట్లేదు. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే ఆ మోడల్స్ వచ్చే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఈ 7 డేస్ లో ఎక్కువగా మీ వీక్ ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎక్కువగా ప్రిపరేషన్ కంటే ఎనాలిసిస్ మీద మీ టార్గెట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టే మీ స్కోర్ అనేది, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏందనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది మిస్ చేసేది మాక్ టెస్ట్. చాలా మంది ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రీల్స్ చెప్పినా, ఎన్ని చూసినా, మీరు కామెంట్స్ పెట్టుంటారు, ఎన్ని వచ్చి ఉంటాయి, అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు. ఖచ్చితంగా డైలీ 1 or 2 మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మాక్ టెస్ట్ రిలేటెడ్ గా మీకు ఏమన్నా లింక్స్ ఆర్ రీసోర్సెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. మాక్సిమం మాక్ టెస్ట్ లో కూడా ఫ్రీవి అంత లిమిటెడ్ యాక్సెస్ తోనే ఉన్నాయి. ఒక 1 or 2 ఉంటాయి. మేబీ మీకు అవి సరిపోకపోవచ్చు. కొన్ని పెయిడ్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా మీరు పెయిడ్ కూడా మీకు యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే అవి తక్కువ ప్రైస్ ఉంటే మేబీ మీకు మంచి స్కోర్ వస్తే మీకు ఆ మనీ అంత మ్యాటర్ కాకపోవచ్చు కదా. కాబట్టి పెయిడ్ ఉన్న పర్లా మీకు వర్త్ అనిపిస్తే తీసుకుని అక్కడ ప్రాక్టీస్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే మాక్ టెస్ట్లు అనేవి అస్సలు మిస్ చేయకండి. మెయిన్ గా ఇదన్నమాట ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి. సెకండ్ వచ్చేసరికి ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఈ 7 డేసే మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ 7 డేస్ అనేది గట్టిగా కూర్చోండి. చెప్తున్నా, మీరు ఈ 7 డేస్ కూడా ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళు ఫీజు కట్టే పని లేకుండా ఎంసెట్ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. బట్ మీరు అప్పటికి ఎంసెట్ సీట్స్ ఏమో అయిపోతూ ఉంటాయి. మీకు క్వాలిఫై అవ్వలేదు, ఎగ్జాంపుల్గా మీకు అసలు సీట్ రాదు ఎంసెట్లో. యూనివర్సిటీస్లో జాయిన్ అవుదాం అంటే ల్యాక్స్లో అడుగుతారు. చాలా డేస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫీజెస్ పెరిగిపోయి ఉంటాయి. ఇటు ఈ ఎంసెట్ కాలేజ్ అటానమస్ టాప్ కాలేజ్లో జాయిన్ అవుదాం అంటే వాళ్ళు కూడా 15-20 lakhs అడుగుతారు. అంత మనీకి ఆ కాలేజ్ అంత వర్త్ కాకపోవచ్చు. కాబట్టి మీరు తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఈ 7 డేస్ అట్లీస్ట్ ఫుల్గా ఫోకస్ చేయండి. అలాగే ఇక్కడ చాలా మంది డిమోటివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా రాకపోవడం, ఇలాంటి చాలా రీజన్స్ అయితే చెప్తున్నారు నాకు. సో అలాంటి వాళ్ళకి నేను బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తా అంటే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. చాలా మంది మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు. సో మీరు కెమిస్ట్రీకి వెళ్ళండి. కెమిస్ట్రీ మాక్సిమం థియరీ ఉంటుంది. మీరు ఆ ఫార్ములాస్ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ మాక్సిమం యాజ్ ఇట్ ఈస్గా అవే రిపీట్ అవుతాయి ఎగ్జామ్లో. ఎన్సీఆర్టీ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చాలా గట్టిగా చూడండి. మీరు కెమిస్ట్రీ అయితే ఎన్ని చాప్టర్స్ నేర్చుకోగలిగితే అన్ని చాప్టర్స్ నేర్చుకోండి. మీరు మాక్సిమం స్కోర్ ఇక్కడ చేశారనుకోండి, రిమైనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సింపుల్ చాప్టర్స్ ఒక 4-5 చాప్టర్స్ అయినా నేర్చుకోండి. అలా అయినా మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. కెమిస్ట్రీని గట్టిగా టార్గెట్ చేయండి. ఇఫ్ మీకు ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్స్ లిస్ట్ కావాలంటే నేను కొన్ని చెప్తాను, మీకు అవి ఇంట్రెస్ట్ ఉంటే అవి చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా టాప్ 10 చాప్టర్స్ చెప్తాను అనమాట. నేను సెలెక్ట్ చేసినవి ఈజీగా ఉన్నాయి. మీరు ఇవే చదవాలని కాదు, నేను ఈజీగా ఉండేవి లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అలాగే సెకండ్ వచ్చేసరికి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఫోర్త్ వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిఫ్త్ వచ్చేసరికి కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ లిస్ట్ అంతా నేను చదివితే చాలా టైం పట్టేటట్టు ఉంది. మీకు బ్రీఫ్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ప్రతి చాప్టర్ రిలేటెడ్గా 10 చాప్టర్స్ అయితే లిస్ట్ చేసి పెట్టాను అనమాట. మీరు కెమిస్ట్రీని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ చాప్టర్స్ మీరు నేర్చుకోవాలి, అవి ఇక్కడ లేనివి కూడా. ఎందుకంటే మీకు మ్యాక్సిమం స్కోర్ అక్కడి నుంచి కావాలి కాబట్టి మీరు అవి ఎక్కువ నేర్చుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చీట్ కోడ్స్ అని ఆ వీడియోస్ వెంటబడుతూ ఉంటారు. చెప్తున్నా, మీరు చీట్ కోడ్స్ అనేవి చూస్తే మీకు అసలు మ్యాక్సిమం మార్క్స్ రావు. ఏదో కొన్నిటికి వర్క్ అవుతాయి అవి. ఈవెన్ నేను వీడియో చేశా, బట్ అవి ఎక్కడో కొన్ని వర్క్ అవుతాయి, అన్నిటికీ వర్క్ అవ్వు. మీరు చీట్ కోడ్స్ నమ్ముకొని వెళ్ళి మంచి స్కోర్ తెచ్చుకుందామంటే అస్సలు వర్క్ అవ్వదు. మీరు అవన్నీ చూసి టైం వేస్ట్ చేసే కంటే ఇవి ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ కొంచెం మినిమం స్కోర్ అయినా అసలు డిస్క్వాలిఫై అవ్వడం ఆర్ తక్కువ స్కోర్ రావడం కానీ కొంచెం బెటర్ స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చేసాము. మీరు ఇంకా చెక్ చేయకపోతే చెక్ చేయండి. అండ్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.